కథ కాదు, లెజెండ్ విరాట్ కోహ్లీ. ఒక చిన్న పిల్లాడు ఢిల్లీ వీధుల్లో బ్యాట్ పట్టుకుని పరుగులు తీస్తున్నాడు. అతడి కళ్లలో ఒకే ఒక కల, భారత జాతీయ జట్టులో ఆడాలి. ఆ బాలుడి పేరు విరాట్ కోహ్లీ. చిన్న నెలల నుంచే విరాట్ క్రికెట్ను కేవలం ఆటగా కాకుండా ప్రాణం లాంటి దానిగా తీసుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్స్లో కష్టపడటం, ఓటముల నుంచి గెలుపు సాధించటం అతడి అలవాటు. కాని జీవితం అతడిని ఓ పెద్ద పరీక్షకు పెట్టింది. 2006లో విరాట్ ఒక రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతడి తండ్రి మరణించారు. అందరూ అతడు ఆట వదిలేస్తాడని అనుకున్నారు. అతడు మరుసటి రోజే మైదానానికి వచ్చి 90 పరుగులు చేశాడు. అక్కడే దేశం అతడిని గమనించింది. ఇతడు కేవలం బ్యాట్తో కాదు, గుండెతో ఆడతాడు. తర్వాతి రోజులు రికార్డులతో, విజయాలతో, విమర్శలతో మరియు భారత జట్టుకు స్ఫూర్తినిచ్చే ఒక కెప్టెన్గా మారారు. విరాట్ నిరూపించాడు, ఫార్మ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం.